నివసింపదగిన వాడెవడు? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండతగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద. పరిశుద్ధత పర్వతం ఎక్కడుంది? భూమి మీద ఉందా? భూమి మీద ఉన్నది పరిశుద్ధ పర్వతము అని అంటే దేవాలయము. ఆ దేవాలయము ఎక్కడ ఉంది అని అంటే నీ హృదయంలో ఉంది, నా హృదయంలో ఉంది. మందిరానికి పోతే కాదు పరిశుద్ధపరచబడం. ఫస్ట్ హృదయం శుద్ధి చేసుకోవాలి. ఫస్ట్ హృదయము శుద్ధి చేసుకొని అప్పుడు హృదయంలో ఏది లేకుండా నువ్వు మందిరానికి పో. అది కరెక్ట్. నీ హృదయంలో అంతా ఈర్ష్య పెట్టుకొని, నీ హృదయంలో కుతంత్రం పెట్టుకొని, నీ హృదయంలో కోపం పెట్టుకొని, నీ హృదయంలో నీ పక్కవారిని సహించలేవు, పక్కవారిని ప్రేమించలేవు, పక్కవారితో కలిసి వెళ్ళలేవు. మందిరంలో ఎవరినైనా కొద్దిగా అయ్యగారు మెచ్చుకుంటే నువ్వు ఓర్వలేవు. ఇది ఈ స్థితి. అందురించి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మందిరానికి పోయిన వారు ధన్యులు అనలేదే బైబుల్. హృదయం శుద్ధి గలవారు. ఆ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడు ఎవడు? ఏ హృదయంలో నాకు స్థానం ఉంది? అంత పరిశుద్ధత హృదయం ఎక్కడుంది? దేవుడు చాలా, మనం తినే అన్నంలోనే ఒక రాయిని తీసి పడేస్తాము, ఒక మట్టి పెట్టి ఉంటే మరి దేవుడు మనల్ని ఇంకా హృదయంలో ఇంకా ఏరాడా కదా. అందురించి చాలా యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలని. బుద్ధిహీనులు ఏమంటారు అంటే మనిషిని దేవుని కలిగిన వారే. ఇక్కడ చూడు దావీదు కీర్తనలు 14:1 చదవమ్మా. దేవుడు లేడని బుద్ధిహీనులు తన హృదయములో అనుకుందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయువారు, మేలు చేయువాడు ఒక్కడును లేడు. మేలు చేయువాడు ఒక్కడు లేడు. కీడు చేయటం పరిగెడతారు అందరూ. ఒక ఇల్లుని మేలు చేయాలని అంటే వాళ్ళ వల్ల కాదు. మేలు మాటలు చెప్పడానికి కూడా వాళ్ళ వల్ల కాదు. మళ్ళీ వాళ్ళు ఎవరు? దేవుని బిడ్డలు. వారు దేవుడు బిడ్డలై ఉండి నోటి నుంచి ఏ మాట రాదంటే మేలుకరమైనది రాదు, కీడుకరమైన దానికి అందరు పోగవుతారు. అందరు పోగవుతారు. నేను ఇలాంటి గ్రామాలు తిరిగినప్పుడు, కొన్ని ఊర్లు తిరిగినప్పుడు నేను అందరిని చూస్తా అంట, అబ్జర్వేషన్ చేస్తా అంట. వీళ్ళు క్రైస్తవులా? వీళ్ళు మేలు చేసేటోళ్ళా? వీళ్ళు దేవుని బిడ్డలా? పడవ మునిగిపోయేదాకా చూస్తారు. మునిగిపోయినప్పుడు మునిగిపోయినాక ఏమంటారు అంటే నేను ఉంటే ఆ పడవను కాపాడుదును, అందులో ఉన్న వారిని కాపాడుదును. అది మునిగిపోయినప్పుడు ఒడ్డు నుండే చూస్తాను, మనకెందుకు రా అంటారు. ఇది ఈరోజు ఉండవలసిన లక్షణాలు మనుషులలో. నేను ఉంటే బాగుండురా. నువ్వు అప్పుడు ఉండవు, ఇప్పుడు ఉండవు. అప్పుడు చూసినావు, ఇప్పుడు చూస్తాను. చేయగలిగిన వాడివైతే నువ్వు ఎక్కడున్నా కూడా సాయము చేయగలుగుతావు కదా. అందురించి మేలు చేయవాడు ఒక్కడును లేడు. మేలు చేసేవాడు మాట్లాడాడు, మేలు చేసేవాడు చెప్పకుండా మేలు చేస్తాడు, మేలు చేసేవాడు మాట్లాడాడు, మేలు చేయనివాడు డప్పు కొడతాడు, కీడు చేస్తాడు, మేలు చేసిన వాడిని అవమానపరుస్తాడు, మేలు పొందిన వారిని కూడా అవమానపరుస్తాడు. ఆడు నీకేదో మేలుండే చేసిండు, ఏదో లాభం ఆశించి చేసిండు. మరి అదే లాభం ఏదో నువ్వు ఆశించి నువ్వు చేయరాదు? నీకు చేయట కాదు. ఆడెవడో నీకు మేలుండి చేసిండు అని అన్నావు. ఆ మేలు ఎలాంటిదో నీకు తెలుసు కదా. నువ్వు అంటాను కదా ఆ మేలు కోసం, మరి నువ్వు చేయలేవు. ఒకరు చేయలేరు, చేసేవాడిని చేయలేరు. ఇది సమాజంలో ఉన్నది. మరి ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరు జాగ్రత్తగా ఉండాలని అంటే మనం నిన్న చదువుకున్న దాంట్లో ఉన్నది కదా, దినములు చెడ్డయి గనక సమయాన్ని పోనీయాక సద్దినము చేసుకొని నడుచుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. దేవుని అందున్న వారికి ఏముంటుంది అంటే జ్ఞాన విమోచన ఉంటుంది. దేవుని యందు భయభక్తులు లేని వారికి ఏముంటుంది అంటే జ్ఞానం ఉండదు, భయం ఉండదు, భక్తి ఉండదు. వారు ఏమైనా వారి పాదాలు, వారి నోరు, వారి చేతులు, వారి చూపులు కీడుకు పరిగెడతా ఉంటాయి, కీడు కోసం ఆలోచించుతాయి. ఈరోజు దుఃఖం ఏ కుటుంబం మీద నేను పడాలి, ఏ కుటుంబాన్ని దుఃఖపెట్టాలి, ఏ కుటుంబాన్ని శోధనకి గురి చేయాలి, ఎవరి మీద నింద మోపాలి, ఇదే వీరి పనులు. ఇక్కడ తేటగా దేవుడు తెలియజేస్తాడు కదా. దేవుడు అంటే కూడా భయం లేదు. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరు అన్నప్పుడు సేవకుడు అంటే ఎవడు? విశ్వాసం అంటే ఎవరు?
ప్రార్థన పర్రాలంటే ఇవ్వడానికి కూడా అనేస్తారు. దేవుడు నీ మనసులే ఉన్నాడు కదా, నీ మనసులో ఉన్నవాడిని నువ్వు చూడలేకపోతున్నావనంటే నువ్వు ఇంకా ఎవరిని చూస్తావు? నీ భక్తి ఎక్కడ? నీ విశ్వాసం ఎక్కడ? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందురించి మనం ఏ రీతిగా ఉండాలంటే ఎవరికి భయపడాలని అంటే దేవునికి భయపడాలి. ఎప్పుడు మనుషులకు భయపడాలంటే మనం తప్పు చేసినప్పుడు భయపడాలి. అంతసేపు భయపడవలసిన అవసరమే లేదు. తల దించుకునే రోజు ఒక రోజు వస్తుంది, సిగ్గుపడే రోజు ఒక రోజు వస్తుంది, పశ్చాత్తాపం పడే రోజు కూడా ఒక రోజు వస్తుంది. అప్పుడు దాకా మనము సమయం కోసం వేచి ఉండాలి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరించి ఓ మాట ఇక్కడ చదవమ్మ. 2వ వచనం చదువు. 14 2వ వచనము. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాను కదా. వివేకం కలిగి వీళ్ళు ఇకనైనా వివేకం కలిగి వీళ్ళు నడుచుకుంటారేమని ఆకాశం నుంచి చూస్తాడట. ఎవరిని చూస్తాడు? మనల్నే, నిన్ను నన్ను కూడా. బోధించినంత మాత్రం నేను భక్తుని కాదు, నేను నీతిమంతుని కాదు, నేను మనుషుల మధ్యలో పరిచర్యలో తిరుగుతున్నవాడిని కదా, నా నీతిని బట్టి కాదు కదా, ఆయన నీతిని బట్టి నేను బ్రతుకుతున్నాను, ఆయన నీతిని బట్టే నేను ప్రయాణంలో ఉన్నా, ఆయన నీతిని బట్టే నాకు ఘనత మహిమ ఉంది. నా నీతిని బట్టి అయితే మురికి గుడ్డ లాంటిది బయటపడి వేస్తారు. ఇలాంటి కృపావరాలు ఉంచుకొని కూడా ఇలాంటి విశ్వాస యాత్రలో కొనసాగవలసిన మనము ఏ రీతిగా ఉంటున్నామనంటే హీనమైన బ్రతుకుతున్నాము. ఆయన ఆకాశం నుంచి చూస్తాడు. ఎంత తేటగా ఉందమ్మా మాట, చూడమ్మా. మళ్ళీ చదువు. 14 2వ వచనము. వివేకము కలిగి పరిశీలించెను మేలు చదవమ్మ కిందది. వారందరూ దారి తొలగి బొత్తిగా వారందరట. ఒక్కరు పోయి అందరూ అయిన చూడు, వాళ్ళందరూ కూడా దారి తొలగి చెడిపోయి ఉన్నారు. మేలు చేయవాడు ఒకడు లేడు. వీళ్ళందరూ దేని కొరకు ఉన్నారు? కీడు చేయనికే ఉన్నారు, కుటుంబాలు పాడు చేయనికే ఉన్నారు కదా. అందురించి పరిశుద్ధ గ్రంథముల మాటలు అందురించి అంటున్నాడు దావీదు, యెహోవా నీ పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా నివసించదగిన వాడు ఎవడు? ఇలాంటి వాడు ఎందుకు ఉంటాడయ్యా? ఈ భూమి మీద ఇలా డ్రామాలు, ఈ భూమి మీద ఇలా కథలు అక్కడ నడవవు. ఈ భూమి మీద అందరి కోసం సాక్ష్యం చెప్తారు, అందరి కోసం కూడిక పెడతారు, మంచి వారి కోసం పెడతారు, దేవుని అందు భయభక్తులు లేని వారి కొరకు పెడతారు, తిరుగుబోతుని కొరకు పెడతారు, గుడికి రాకుండా మరణించిన వారి కొరకు కూడా పెడతారు, ప్రార్థన అంటే తెలియని వారి కొరకు కూడా ప్రార్థన పెడతారు. పెట్టి ఆ కూడికలు ఏం చెప్తారు? నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. ఎవడు నీతిమంతుడు? బైబిల్ ఏమంటుంది? నీతిమంతుడు ఒక్కడు లేడని బైబిల్ చెప్తుంది కదా. 4 అబద్ధాలు 4 నిజాలు కలిపితేనే మనం ఈ భూమి మీద నివసించగలుగుతాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నా యందు భయభక్తులు కలిగి ఎవడైతే నివసిస్తాడో వాడు నా పర్వతం మీద నివాసం ఉండగలిగిన వాడు. ఏది నీతి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి కోసం మాట్లాడుతాం, మన జన్మ సరిపోదు, మనం సరిపోం కదా. అందరించి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి ఇట్టి మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.